అందరికీ నమస్కారం. తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి గ్రూప్ 1 అవినీతి అక్రమాలకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆ చర్చ నడుస్తుంది. ఒక భారీ స్థాయిలో, అంటే ఎక్కడ ఒకటో చిన్న అర జరిగింది కాదు, అడుగు అడుగున అవినీతి అక్రమాలే చోటు చేసుకున్నాయి. ప్రతి చోట కూడా నిబంధనలు ఉల్లంఘించారు. వాస్తవానికి గ్రూప్ 1 అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే అత్యున్నత ఎగ్జామ్. మనకి కేంద్రంలో ఎలా అయితే సివిల్స్ ఉంటుందో మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి గ్రూప్ 1 అలాంటిది. అంత అత్యున్నతమైనటువంటి ఈ ఎగ్జామ్ని అత్యంత దారుణంగా నిర్వహించడం పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. ఎవరైతే మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు రాలేదు వాళ్ళందరూ కూడా ఈ అవినీతి అక్రమాల వల్లే తమకు ఉద్యోగం రాలేదు అని ఈరోజు వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 408 మంది పిటిషన్లు దాఖలు చేశారు. ఏమని? మేము ఉద్యోగానికి ఎలిజిబుల్లే, అవకతవకలు జరగటం వల్ల మాకు ఉద్యోగం రాలేదని. సో అందులో 405 మంది పత్రాలలో మార్పులు చేర్పులు జరిగాయి. మార్కుల్లో అంటే మొదట వేసిన మార్కులు తరువాత తీసేశారు. అవి పెంచారా తగ్గించారా తర్వాత సంగతి. మొదట వేసిన మార్కులు లేవు. చీఫ్ ఎగ్జామినర్లుగా ఉన్న వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్కులు మార్చేశారు. వాస్తవానికి గ్రూప్ 1లో ఒకసారి వాల్యుయేషన్ చేసి మార్కులు వేసిన తరువాత అంత ఈజీగా మార్కులు మార్చడం అనేది కుదరదు. కానీ ఇక్కడ చీఫ్ ఎగ్జామినర్ 100, 120 మార్కులను కూడా 60, 70 మార్కులకు మార్చేయటం, ఒక ఇంకు పెన్నుతో వీళ్ళు రాస్తే మరొక ఇంకు పెన్నుతో వాళ్ళు మార్కులు సరిచేయటం, ఇలాంటి అనేక అవకతవకలు జరిగాయి. అన్నిటికీ మించి ఈ వాల్యుయేషన్లో కావచ్చు లేదా డేటా మొత్తాన్ని ఎంట్రీ చేయటంలో, అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్లో కావచ్చు, పూర్తిగా నిష్ణాతులైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారిని తీసుకోలేదు. గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి పేపర్లు దిద్దాలి అంటే సాధారణంగా యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్ స్థాయి ఉన్న వాళ్ళని ఆ సబ్జెక్ట్ నిపుణులను మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అది కూడా అత్యంత రహస్యంగా ఉంచుతారు. ఎవరు గ్రూప్ 1 దిద్దారనేది తెలియదు. కానీ ఇక్కడ పేపర్లు ఎవరు దిద్దుతున్నారనే పేర్లు ముందుగానే లీక్ అయ్యిందనే ఆరోపణ కూడా ఉంది. దాంతోపాటు ఎగ్జామ్ పేపర్లు దిద్దేటప్పుడు ఎక్కడా కూడా మొబైల్ ఫోన్ ఎలా ఉండదు. కానీ ఇక్కడ మొబైల్ ఎగ్జామ్ పేపర్లు దిద్దుతూ మొబైల్ ఫోన్లు యూజ్ చేసినట్టుగా సీసీ కెమెరా రికార్డు ఆధారంగా గుర్తించడం జరిగింది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇదే గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాసి ప్రిలిమ్స్ ఫెయిల్ అయినటువంటి ఒక అభ్యర్థి, వనజ అనే ఒక అభ్యర్థి, తర్వాత ఇదే గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దడానికి లెక్చరర్ గా వచ్చింది. వాస్తవానికి ఆవిడ అదే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి విఫలమైంది. బట్ మెయిన్స్ కి వచ్చేటప్పటికి ఆవిడనే సబ్జెక్ట్ నిపుణురాలుగా తీసుకొచ్చి పేపర్ కూడా దిద్దించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా జరిగినవి. 736 మంది పేపర్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే అందులో 95% మంది పేపర్లలో మార్పులు చేర్పులు జరిగాయి, కొట్టివేతలు దొరికాయి. వైట్నర్ వాడటం, అత్యంత నిషేధమైనటువంటి వైట్నర్ వాడకం జరిగింది. అలాగే ఇంకు పెన్ను మారింది, అంటే రాసిన పెన్ను ఒకటి, తరువాత దిద్దిన పెన్ను ఒకటి. అలాగే చేతిరాతలు 2-3 రకాల చేతిరాతలు ఒకే పేపర్లో గుర్తించడం జరిగింది. అలాగే కొన్ని పేపర్ల మీద ఎగ్జామినర్ సంతకాలు లేవు, మరికొన్ని పేపర్ల మీద ఉన్నటువంటి ఎగ్జామినర్ సంతకాలు ఒరిజినల్ ఎగ్జామినర్ సంతకంతో సరిపోలటం లేదు. ఇవి కాకుండా ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు కాకుండా థర్డ్ పర్సన్స్ కూడా మార్కులు వేశారు అని చెప్పి నిన్న సిట్ రిపోర్ట్ లో చెప్పింది. అంటే ఎగ్జామినర్ వేసిన మార్కులు, చీఫ్ ఎగ్జామినర్ మార్చి వేసిన మార్కులు కాకుండా కొన్ని మార్కులను కొంతమంది కొన్ని పేపర్లకు థర్డ్ పర్సన్స్ వేశారు. సో వాళ్ళు ఎవరు, ఆ సైన్ ఎవరిది అనేది కూడా ఇప్పటి వరకు అధికారులు గుర్తించలేనటువంటి పరిస్థితి. ఇక ఎలక్ట్రీషియన్లు కావచ్చు, హోమ్ గార్డులు కావచ్చు, సెక్యూరిటీ గార్డులు కావచ్చు, అలాగే గృహిణీలు కావచ్చు, 10th ఇంటర్ చదివిన వారినే ఈ వాల్యుయేషన్ లో ఉపయోగించారు, అలాగే డేటా ఎంట్రీ కోసం ఉపయోగించారు అనేది ప్రధాన ఆరోపణ. అన్నిటికీ మించి ఎక్కడా కూడా హాయ్లాండ్లో 84 రోజుల పాటు ఈ పేపర్లు ఉంటే పేపర్లు వెళ్ళిన 20 రోజుల వరకు కూడా అక్కడ సీసీటీవీ లేదు. అంటే ఈ 20 రోజుల్లో పేపర్లను ఏం చేశారు? స్ట్రాంగ్ రూమ్ లో పేపర్లు పెట్టిన తరువాత కూడా పలు సందర్భాల్లో స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేశారు, కానీ ఎక్కడ రికార్డ్స్ లో కానీ ఎంట్రీలో కానీ స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేసినట్టు క్లోజ్ చేసినట్టుగా రాయలేదు. వాస్తవానికి స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేసిన టైము, క్లోజ్ చేసిన టైము, ఎవరు ఓపెన్ చేశారు, ఏ రీజన్తో ఓపెన్ చేశారు అనేవి స్పష్టంగా మెన్షన్ చేయాలి. కానీ రోజుకి 5-6 సార్లు పైగా స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం జరిగింది. కానీ ఎందుకు ఓపెన్ చేశారు, ఎవరు ఓపెన్ చేశారు అనే రికార్డ్స్ ఎక్కడా కూడా రాయలేదు. సో ఇలాంటి 1 కాదు 2 కాదు అనేక అవకతవకలు జరిగాయి. రాష్ట్రంలోనే అత్యున్నత ఎగ్జామ్గా ఉన్నటువంటి ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నడిచే అత్యున్నత ఎగ్జామ్గా ఉన్నటువంటి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ మూల్యాంకనలో జరిగినటువంటి అవకతవకలు అనేవి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు తనకు సన్నిహితంగా ఉన్నటువంటి 2 స్నేహితులకు మొదట డిజిటల్ మూల్యాంకనను ఒక వ్యక్తికి,
తరువాత ఆ మాన్యువల్ మూల్యాంకనను మరొక వ్యక్తికి, ఇద్దరు వ్యక్తులకు కట్టబెట్టారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పుడు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నాడు ఆయన. సో పిఎస్ఆర్ ఆంజనేయులకు సన్నిహితులు, బంధువులే. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ కాంట్రాక్టు మెయిన్స్ మాన్యువల్ మూల్యాంకన తీసుకున్నటువంటి సంస్థకు చెందినటువంటి ఒక వ్యక్తి, రఘురామ్ అనే ఒక వ్యక్తి, అంటే ఈ కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తి బంధువు కూడా 300 ఎగ్జామ్ పేపర్లు దిద్దాడు. అసలు ఆయన అర్హత ఏంటో తెలియదు, ఆయనకి అక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. నిబంధనలకు విరుద్ధంగా 300 పేపర్లు దిద్దడమే కాకుండా దాదాపుగా ప్రభుత్వం నుంచి పేపర్లు దిద్దినందుకు గాను 10 లక్షల రూపాయలు డబ్బులు కూడా తీసుకున్నాడు. వాస్తవానికి ఏపీపీఎస్సీ పేపర్కి ఇంత అని చెప్పి వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. రోజుకి ఇన్ని పేపర్లు అని చెప్పి ఒక లిమిట్ ఉంటుంది. రోజుకి 6 పేపర్లు, 8 పేపర్లు, 10 పేపర్లు ఏపీపీఎస్సీ నిబంధన ఉంటుంది. సో నిబంధన ప్రకారమే ఒకే రోజు 20 పేపర్లు, 30 పేపర్లు, 40 పేపర్లు దిద్దుతానంటే కుదరదు. ఏపీపీఎస్సీ నిబంధన ప్రకారం ఎన్ని దిద్దాలో అన్నే దిద్దాలి. ఒక వ్యక్తికి రోజుకి టార్గెట్ ఎంత ఇస్తే అంతవరకే చేయాలి. అంతేగాని నేను స్పీడ్గా దిద్దుతాను, నేను చాలా సూపర్ సీనియర్, ఇవన్నీ అక్కడ కుదరదు. సో కానీ వీటన్నిటికీ నిబంధనలకు విరుద్ధంగా చేశారు. ట్విస్ట్ ఏంటంటే పేపర్లు హాయ్లాండ్కి పంపడానికి కానీ, ఈ మూల్యాంకనను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి కానీ ఎక్కడా కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ సంతకాలు లేవు. ఏపీపీఎస్సీ చైర్మన్ అధికారిక నోట్ లేదు. అసలు ఒక ప్రైవేటు రిసార్ట్కి మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 పేపర్లు పంపడం అనేది మొట్టమొదటిసారి. రెండోది, ఈ గ్రూప్ 1 పేపర్లు పంపటమే కాకుండా అక్కడ కోర్టులో గతంలో, అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే బిల్ దాఖలైతే అప్పట్లో కోర్టుని తప్పుదారి పట్టిస్తూ కొన్ని విషయాలు కూడా దాశారు. ఆ విషయాలను కూడా ఇప్పుడు సిట్టు బయట పెట్టడం జరిగింది. వీళ్ళేమో ఒక పక్క డిఎస్సి స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది అంటారు. ఇసుమంత ఆధారం కూడా ఎక్కడా రాలేదు. వీళ్ళు చేసే ఆరోపణలన్నీ కూడా రాజకీయ ఆరోపణలు. కానీ ఇప్పుడు గ్రూప్ 1 మీద వచ్చినటువంటి అవినీతికి సంబంధించినటువంటి లేదా అవకతవకలకు సంబంధించినటువంటి ఆరోపణలన్నీ కూడా రాజకీయ ఆరోపణలు కాదు. గౌరవ హైకోర్టు ఆధ్వర్యంలో నియమించినటువంటి ఒక సిట్టు బయట పెట్టినటువంటి సంచలన నిజాలు. సో దీనికి 10,000 పేజీలు, 1 పేజీ 2 పేజీలు కాదు. కోర్టు తుది తీర్పు ఇవ్వడానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే 10,000 పేజీలను స్టడీ చేయాల్సి ఉంటుంది కోర్టు కూడా. సో 10,000 పేజీలతో తుది నివేదికనైతే సిట్ అధికారులు అయితే కోర్టుకైతే సమర్పించడం జరిగింది. దీంతో నిన్నటి వరకు డిఎస్సి మీద స్కాము, అవినీతి అంటూ మాట్లాడిన వైసీపీ అసలు భాగోతం బయటపడింది అనేది ఇప్పుడు ప్రధాన భావన. సో వైసీపీ చాలా బలంగా ఇరుక్కోబోతుంది. జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఇరుక్కోబోతున్నాడు. ఎందుకంటే ఆయన పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెట్టండి, కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఒక గ్రూప్ 1 మెయిన్స్ లో ఇన్ని అవకతవకలు జరిగాయి అంటే కారణం ఏంటి? స్టిల్ 24 గంటలు అవుతుంది సిట్ రిపోర్ట్ ఇచ్చి హైకోర్టుకి. సిట్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసింది. కానీ ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎవరు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయలే. ఇది తప్పు, ఇది ఒప్పు అని మాట్లాడే ప్రయత్నం చేయలే. అంటే వారికి అర్థమైపోయింది బలంగా ఈ కేసులో ఇరుక్కోబోతున్నామని. ఇంకో రకంగా డిఎస్సి మీద మాట్లాడాలంటే కూడా వాళ్ళకి ధైర్యం చాలినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 1లో అవకతవకల్లో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు డిఎస్సి మీద విమర్శలు చేయాలన్నా కానీ అది సాధారణంగా జరగదు. ఎందుకంటే వీళ్ళు ఒక విమర్శ చేస్తే ప్రజలు 10 విమర్శలు చేస్తారు. ఇప్పుడు మొత్తంగా 165 మంది మొన్న ఎగ్జామ్స్కి సెలెక్ట్ అయితే అందులో 160 మంది పేపర్లలో మార్పులు చేర్పులు జరిగాయని చెప్పి సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఎవరైతే 165 మంది సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు వాళ్ళకి ఒక బహుమానం అనుకోవచ్చు. వాస్తవానికి వాళ్ళు కష్టపడే చదివి ఉండొచ్చు. కానీ ఒకళ్ళిద్దరు మొన్న కోర్టు గతంలో ఈ సిట్ని ఏర్పాటు చేయడానికి ముందు చెప్పిన మాట ఏంటంటే, ఒక్క వ్యక్తి అన్యాయంగా ఆ వ్యవస్థలోకి వచ్చిన ఆ వ్యవస్థ మొత్తం కూడా చెడిపోతుంది కాబట్టి అందుకే మేము ఈ సిట్ ఏర్పాటు చేస్తున్నామని గతంలో ఒక మాట చెప్పింది. అంటే 164 మంది నిజంగా కష్టపడి వచ్చి ఒక్క వ్యక్తి అన్యాయంగా వ్యవస్థలోకి వచ్చినా అది తప్పే, ఆ ఒక్క వ్యక్తి కూడా రాకూడదు అనేది హైకోర్టు ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు సిట్టు బయట పెట్టినటువంటి సంచలన విషయాలు అనేవి వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అసెంబ్లీ శాసనసభ సమావేశాలకు అసలు అలా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడానికి ప్రధాన కారణం అదే. ఇక శాసన మండలిలో కూడా ఇది ఎక్కడ వైసీపీని నిలదీస్తారనే భయంతో వైసీపీ ఏదో ఒక వంకతో బాయ్కాట్ చేసి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ సూచనలు సలహాలు కూడా ఆ పార్టీకి అందాయి. కేవలం వెళ్ళిపోయి సమయం ఇవ్వలేదనో లేదా ఇంకొక వంకతోనో వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం అయితే జరుగుద్దని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈ గ్రూప్ 1 మీద ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఈ గ్రూప్ 1 గురించి మాత్రం ఆయన ఎక్కడ మాట్లాడాల. మరి ఎందుకు మాట్లాడలేదు ఆయనకే తెలియాలి. మొత్తంగా గ్రూప్ 1 ఎగ్జామ్లో జరిగినటువంటి ఈ అవినీతి అక్రమాలు అనేవి ఇప్పుడు వైసీపీ మెడకు బలంగా జుట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా చర్చగా మారింది.
వైసీపీ హయాంలో ఇంత అన్యాయంగా మూల్యాంకన జరిగిందా, ఇంతమంది అభ్యర్థులను మోసం చేశారా, ఇంత దగా చేశారా అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. నిరుద్యోగులు కూడా ఆగ్రహావేశాలు వెళ్ళగొక్కుతున్నారు. వీళ్ళు అవకతవకలు చేసి, వీళ్ళు స్కాములు చేసి ఇప్పుడు డిఎస్సి మీద విమర్శించడం ఏంటని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ఏది ఏమైనా ఈ గ్రూప్ 1 అవకతవకలు అనేవి అటు వైసీపీని ఇటు జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెడతాయి అనటంలో అయితే సందేహం లేదు. సో ఈ అవకతవకల్ని మీరు ఎలా చూస్తున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.